మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. మైలవరంలో స్వపక్షంలోని కొన్ని శక్తులు ఇబ్బందికర పరిస్థితుల్ని కలుగజేశాయని, వాటిని చూసి విసుగు చెంది తొలుత పోటీ చేయకూడదని అనుకున్నానని వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. అయితే సీఎం జగన్ కు అన్ని విషయాలు వివరించానని, తనను పోటీ చేయాల్సిందిగా సీఎం జగన్ కోరారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో మైలవరం నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ తప్పకుండా గెలుస్తానన్నారు. 2024 ఎన్నికల్లో వసంత కృష్ణప్రసాద్ గారే మైలవరం నుంచి మళ్ళీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా నేను పోటీ చేస్తున్నానండి. నేనైతే మధ్యలో కొంత విసిగిపోయిన మాట నిజం. నేను అనుకున్న మేరకు అభివృద్ధి చేయలేకపోయాను. కానీ నాకున్న పరిధిలో నా చేతనైనంత వరకు నేను చేశాను. నేను మా పార్టీలో ఉన్నటువంటి కొన్ని సమస్యల వల్ల ఎందుకు ఈ గొడవలంతా, ఎందుకు రోజు నా సమయం అంతా వెచ్చించి ఉదయం నుంచి రాత్రి దాకా ఇక్కడ ప్రజల్లో తిరుగుతా, మళ్ళీ మాట్లాడతా, ఇంతటి దీనికోసం ఎందుకని చెప్పి నేను తగ్గుదాం అనుకున్నాను. ముఖ్యమంత్రి గారు కాదుకూడదు, నువ్వే ఉండు ప్రసాద్ అని చెప్పిన మొదట ఆ రకంగా ముందుకు పోదామని. మధ్యలో మరి ఎందుకు కృష్ణప్రసాద్ గారు నేను పోటీ చేయట్లేదని అంటాం, సీఎం గారు పిలిచిన సీఎంఓకి రాలేదని అంటాం, ఆ రకమైన ప్రచారం జరిగింది. నేను చెప్పాను కదండి, కొన్ని ఇబ్బందులు, కొన్ని వ్యక్తిగతమైన పరిస్థితులు, రోజు నిరంతరం ఈ చికాకు వాతావరణంలో పనిచేయలేక అట్లా కొంత ఫీల్ అయిన మాట నిజం. చూద్దాం ఏం జరుగుతుంది. ఇందాక ఒక మాట అన్నారు, మా పార్టీలో ఉండే కొన్ని శక్తులు ప్రభావం వాటిని కూడా నా ఖాతాలో వేస్తున్నారని. ఇప్పుడు అవన్నీ తొలగిపోయినట్టంటే రేపు ఎలక్షన్ టైంకి అన్ని క్లియర్ అయ్యి వసంత కృష్ణ ప్రసాద్ గారు ఫ్రీగా మూవ్ అయ్యి ప్రజల మధ్యకి వెళ్ళి శక్తులు చేసే పనులు అనే విషయానికి వచ్చేటప్పటికి మా పార్టీ ముసుగులో ఉన్నోళ్లే అక్రమ దందాలు, అక్రమ వసూళ్లు, అక్రమ బూడిద తొలకాలు, ఇవన్నీ కూడా కొంత మాకు ఇబ్బందికరమైన విషయం కదా. వాళ్ళ ప్రాంతాల్లో పొడి చేసుకున్నది కాక ప్రశాంతంగా ఉన్న మా పోటీ ప్రాంతాల్లో కూడా వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం అనేది కూడా కష్టం. అది నేను తెలియజేశాను సీఎంఓలో, మళ్ళా కూడా ఇప్పుడు తెలియజేస్తా. ఎందుకంటే ఏదేమైనా మా నియోజకవర్గం మంచి నియోజకవర్గం, ఈ ప్రజానీకానికి మంచి జరగాలనే ప్రయత్నంలో నేను